హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 178వ నామం, మూడక్షరాల నామం నిర్భేద. దీన్ని మనం జప విధానంలో చేసుకోవాలనుకున్నప్పుడు నిర్భేదాయ నమః అని చెప్పుకోవాలి. నిర్భేద అంటే ఎటువంటి భేదములు లేనటువంటిది. మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే బంగారం గురించి చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళందరికీ సహజంగా ఇష్టమైనది ఇది. వీళ్ళు బంగారంతో రకరకాల వస్తువులు చేయించుకుంటూ ఉంటారు. మెడలో మంగళసూత్రంలో వేసుకుంటే తాళిబొట్టు అంటారు, మామూలుగా హారంగా చేయించుకుంటే హారాలు అంటారు, చేతులకి చేయించుకుంటే గాజులు అంటారు, అలాగే చెవులకి చేయించుకుంటే జుంకాలు, ఇలా రకరకాలైనటువంటి ఆభరణాలు చేయించుకుంటారు. కానీ అన్నిట్లో ఉన్న పదార్థం మాత్రం ఒకటే, అది బంగారం. దానికి మార్పు లేదు, దానికి భేదం లేదు. అది దానివల్ల వచ్చినటువంటి వికారాలు ఇవన్నీ, వీటికి భేదాలు ఉన్నాయి. ఇది మంగళసూత్రం వేరుగా, జుంకాలు వేరుగా, పాపిట బిళ్ళ వేరుగా, వడ్డాణం వేరుగా, గాజులు వేరుగా, ఇలా ఈ భేదాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనలాంటివి. అసలు మూలమైనటువంటి బంగారానికి ఎటువంటి భేదం లేదు, అది అమ్మవారు. ఈ అమ్మవారు మొత్తం ఎన్నో పేర్లతో కల్పిస్తూ ఉంటుంది, ఎన్నో పేర్లతో కనబడుతూ ఉంటుంది. కానీ మూలశక్తి మాత్రం త్రిపుర సుందరి ఆవిడే. మన రుణానుబంధం రూపంలో ఎన్నో బంధాలతో మనతో పాటే ఉంటుంది ఆవిడ. అలాగే మనలో కూడా ఉంటుంది అమ్మ. జీవకోటి రకరకాలుగా సృష్టిలో ఉన్న ప్రాణశక్తి మాత్రం అందరికీ ఒకటి. ఎవరికైనా సరే, నువ్వు గొప్పవాడివి కావచ్చు, నువ్వు రిక్షావాడివి కావచ్చు, నువ్వు కాటికాపరివి కావచ్చు, అందరిలోనూ ఉండే ఊపిరి ఒకటే. ఆ ఊపిరి బ్రహ్మ పదార్థం. ఆ ఊపిరిలో ఎటువంటి భేదాలు ఉండవు. ఆ ఊపిరి ఆగిపోయిన రోజున ఏదైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అది అమ్మ మనకి ఆ ఊపిరి రూపంలో సూక్ష్మ రూపంగా మనలో ఉంటుంది. అందుకని మనకు అమ్మ కనబడట్లేదు అంటే గాలి కనబడుతుందా? గాలి ఎలా కనబడదో అమ్మ కనబడదు. కానీ ఆ గాలి లేకుండా మనం బతకలేము. అలాగే అమ్మ భావన లేకుండా అమ్మ మనలోనే ఉంటుంది. ఆ భావన లేకుండా మనం ఉండలేము. ఎటువంటి భేదాలు లేనటువంటిది అనేది ఈ నామానికి అర్థం. ఈ నామజపం చేస్తే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. మీ పట్ల ఎవరైనా భేదం చూపిస్తూ మిమ్మల్ని బాధిస్తుంటే కనుక అటువంటి బాధల్ని తొలగిస్తుంది. కాబట్టి ఈ నామజపం వల్ల మంచికి చెడుకి ఉన్న భేదం కూడా మనకి గుర్తించగలుగుతాం. అట్లాంటి శక్తి మనకి అమ్మవారు ఇస్తుంది. ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఓం నిర్భేదాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.